హాయ్ ఎవ్రీవన్. మమ్మల్ని చాలా మంది యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ గురించి అయితే అడుగుతున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, యూనివర్సిటీ ర్యాంకింగ్, వీసా యాక్సెప్టెన్స్ రేట్, అప్లికేషన్ యాక్సెప్టెన్స్ రేట్, ప్రతి దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడితే, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంగ్లీష్ టెస్ట్ గురించి ముందు మాట్లాడితే ఐఎల్స్ వచ్చేసి 6 బ్యాండ్స్ అయితే ఉండాలి, డ్యూలింగ్ వచ్చేసి 100 మార్క్స్ అయితే ఉండాలి, అండ్ టోఫెల్ వచ్చేసి 79 మార్క్స్ అయితే ఉండాలి, అండ్ పీటీఈ వచ్చేసి 53 మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎవరైతే సిఎస్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారో కంప్యూటర్ సైన్స్ కి, వీళ్ళకి జిఆర్ఈ స్కోర్ కూడా అవసరం అనమాట. జిఆర్ఈ స్కోర్ వచ్చేసి మనకు 300 మార్క్స్ అయితే మినిమం అయితే ఉండాలి. అండ్ వాళ్ళ జీపీఏ వచ్చేసి యుఎస్ గ్రేడింగ్ స్కేల్ పైన 4కి 3 అయితే ఉండాలన్నమాట. అండ్ ఈ యూనివర్సిటీకి మనం అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫీ వచ్చేసి $75 అయితే ఉంటుందన్నమాట. అండ్ యూనివర్సిటీ ఇప్పుడు మనకు ఎవరైతే +12 తర్వాత 3 ఇయర్స్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి కూడా అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. మెయిన్ గా ఎవరైతే నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్స్ అవుతున్నారో 3 ఇయర్స్ డిగ్రీ వాళ్ళకైతే ఈ యూనివర్సిటీ అయితే అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. అది కూడా ఆన్ ద స్కేల్ ఆఫ్ 4 వాళ్ళకైతే 3 అయితే ఉండాలి ఓవరాల్ జీపీఏ వచ్చేసి. అప్పుడైతే వాళ్ళ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ యూనివర్సిటీకి సంబంధించిన ర్యాంకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏదైనా ఒక యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీ నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 280 లోపే ఉండాలన్నమాట. 280 లోపు ఉంటే మనకది ఒక మంచి యూనివర్సిటీ కింద కన్సిడర్ అయితే చేస్తారు. అండ్ ఈ యూనివర్సిటీ నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 260. అండ్ ఈ యూనివర్సిటీకి వీసా యాక్సెప్టెన్స్ రేట్ కూడా చాలా బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ గా మా స్టూడెంట్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకున్నా, లేకపోతే వేరే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా, మనం ఎక్కడ కంపేర్ చేసినా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కి అయితే వేరే కాలేజెస్ తో కంపేర్ చేస్తే వీసా యాక్సెప్టెన్స్ రేట్ అయితే చాలా బాగుంటది అనమాట. సో ఇది మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనల్ ర్యాంకింగ్, యాజ్ వెల్ యాజ్ వీసా యాక్సెప్టెన్స్ రేట్, ప్రతి దాని గురించి అయితే నేనైతే చెప్పాను అనుకుంటున్నా. సో మీకు ఒకవేళ డౌట్లు ఉంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ మీరు ఫ్రీగా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. యాజ్ వెల్ యాజ్ మా బ్రాంచ్ కూడా విజిట్ అవ్వండి. మా బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లో కొత్తపేటలో పీవీటీ మార్కెట్ పక్కనే మా బ్రాంచ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్ గా ఫిజికల్ గా విజిట్ అవ్వచ్చు. లేదు మీరు ఆన్లైన్ లో కంప్లీట్ గా ఫ్రీగా ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే ఈ పైన డిస్ప్లే నంబర్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.